వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ జాయింట్స్ ఫ్రై అండ్ వచ్చేసి ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్స్ అన్నిటికీ కొంచెం అలా నైఫ్తో పెట్టుకున్న దానివల్ల మసాలా అంతా పడుతుంది కదా. ఇప్పుడు నేను మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అండ్ గరం మసాలా, సో ఈ నాలుగిటిని శుభ్రంగా మిక్స్ చేసుకుని, చాలామంది దీంట్లో ఏంటంటే పెరుగు కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే యాడ్ చేయలేదన్నమాట. పసుపు కూడా వేసి ఈ మసాలా అంతా కూడా ఈ జాయింట్స్ అన్నిటికి మనకి పట్టించాలి శుభ్రంగాని. సో అందుకని నేను ఆ హోల్స్ అనేవి పెట్టాను కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ జాయింట్స్ లోనికి కూడా ఆ మసాలా వెళ్ళి చక్కగా మనకి ఫ్రై చేసుకుని లాస్ట్లో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్స్లో ఎలా చేస్తారో సేమ్ అలానే ఉంటుందన్నమాట. నేను మొత్తం ఇలా మసాలా అంతటికి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. లేదు అని అనుకుంటే మీరు నైట్ డిన్నర్లో కంటే మార్నింగే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నాకు టైం లేక నేను 1 అవరే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. సో ఇలా 1 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత పాన్ మీద ఆయిల్ వేసుకుని జస్ట్ మనం రోస్ట్ చేసుకోవడమే. సో ఇలా మనకి ఒక రోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బాగా రోస్ట్ అయితేనే మనకి ఆ లెగ్ జాయింట్స్ అనేవి మనకి టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఒక పక్క నేను జాయింట్స్ చేస్తూ మరో పక్క వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో నార్మల్గానే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసి జస్ట్ అల్లం ఇవి కూడా నేను ముందుగానే నానబెట్టేసాను. సో లాస్ట్లో ఇంకా కొత్తిమీర అండ్ జీడిపప్పు కూడా వేసేసి జస్ట్ ఫ్రై చేసేసుకుంటే మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దీంతో పాటు నేను రసం పెట్టాను. సో ఈజీగా అయిపోయింది కదా. సో ఇగోండి రెడీ అయిపోయింది జాయింట్స్ ఫ్రై. దీని మీద నేను గార్నిషింగ్ కోసం జీడిపప్పు వేసాను, పక్కన వచ్చేసి కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ. సో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి. సిఎంఆర్ సెంట్రల్ మదిల్పాలెం దగ్గర ఉన్న స్క్వేర్కి వచ్చాము. యాక్చువల్లీ అక్కకి హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకుందామని వచ్చామన్నమాట. సో అక్కకి ఇక్కడ అవుతుంది, నేను అది మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి. ఈలోపు నేను కూర్చున్నాను. సో అట్లీస్ట్ ఒక 2.5 అవర్స్ పడుతుంది టైం ఇదంతా కూడా అవ్వడానికి. సో స్మూత్నింగ్ అయిన తర్వాత హెయిర్ వాష్కి మళ్ళీ మేము 2 డేస్ తర్వాత రావాలి. సో ప్రెజెంట్ అయితే కూర్చుని చూస్తున్నాము. ఈలోపు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూస్తుండండి ఈరోజంతా. అదిగోండి చింటూ, వర్ష, రితిక ఫుల్ ఆడుకుంటున్నారు. నేను వచ్చేసి ఫిష్ పెడిక్యూర్ దగ్గరకు వచ్చున్నాను. సో ఇప్పుడైతే అక్కకి హెయిర్ వాష్ అవుతుంది, హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 6000 రూపీస్ అయ్యింది. బట్ మెంబర్షిప్ కార్డు ఉన్నట్టయితే మనకి 6000కి హాఫ్ 50%, సో 3000 రూపీస్కి నాకు అక్కకి హెయిర్ స్మూత్నింగ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ని వాష్ చేస్తున్నారు. వాష్ చేసిన తర్వాత దీన్ని మనకి హెయిర్ అంతా కూడా డ్రై చేస్తారనమాట. అండ్ ఇప్పుడు స్మూత్నింగ్కి క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు యూస్ చేస్తుందంతా కూడా లోరియల్ ప్రోడక్ట్స్తో యూస్ చేస్తారు, బ్రాండెడ్వి. సో ఇప్పుడు ఈచ్ సెక్షన్ ఇలాగా తీసుకుంటూ మనకి మొత్తం క్రీమ్ అంతా కూడా అప్లై చేస్తారు. ఈ క్రీమ్ అప్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అండ్ ఇది మనకి ఒక 40 to 50 మినిట్స్ వరకు కూడా వెయిట్ చేయాలి. అప్పుడు హెయిర్ వాష్ చేస్తారు మళ్ళీని. సో ఏంటంటే కొంచెం ఏసీగా ఉంది కదా, ఏసీ అంతా ఉంది, కూల్ అయిపోతుంది కదా, హెయిర్కి మళ్ళీ పట్టదని చెప్పి అలాగా పేపర్ అనేది వ్రాప్ చేసి ఉంచారు అక్కకి. సో దీనివల్ల ఏంటంటే తొందరగా ఇదవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఈలోపు మేము వచ్చేసి ఐస్ కోలా చింటూ తీసుకొచ్చాడు. సో వర్ష అండ్ రితిక కొంచెం నేను టేస్ట్ చేసామన్నమాట. చాలా బాగుంది, కూల్ కానీ మేము అలా జస్ట్ ఇది వచ్చేసి 30 రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట. సో టైం పాస్ కోసం, ఎందుకంటే మాకు అక్కడే 4 అవర్స్ పట్టేసింది టైము. సో ఈలోపు పిల్లలకి ఆకలేస్తుంది కదా అని మేము అలా ఐస్ కోలా తిన్నామన్నమాట. అండ్ ఇప్పుడు అయితే టైం 40 మినిట్స్ అయిపోయింది కదా. సో హెయిర్ వాష్ చేస్తున్నారు. సో నీట్గా ప్రతి ఒక్క సెక్షన్ని తీసుకుని చేస్తారు. తర్వాత హెయిర్ అనేది డ్రై చేస్తున్నారు అనమాట, బ్లో డ్రై. సో చూసారు కదా మీరు డిఫరెన్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐరనింగ్ పార్ట్, నెక్స్ట్ ఐరనింగ్ చేస్తారు. ఈచ్ సెక్షన్ ఇది ఐరనింగ్ చేయడానికి మనకి 30 మినిట్స్ పడుతుంది. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ కూడా తీసుకుంటూ ఐరనింగ్ చేసుకుంటూ రావాలి. మీకు హెయిర్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఫస్ట్ చూసినప్పటి నుంచి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తారా హెయిర్ ఎంత స్ట్రైట్గా అయిపోయిందో. సో ఇదేంటంటే మనకి స్మూత్నింగ్ జస్ట్ ఒక 6 మంత్స్ వరకు కూడా ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి అక్కకి ఈలోపు స్ట్రైట్నింగ్ అవుతూ ఉంటుంది కదా అని మేము డామినెన్స్ పిజ్జా దగ్గరికి వచ్చి సెంట్రల్ దగ్గరే ఫుడ్ కోర్ట్ దగ్గర మేము పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ చీజ్ పొటాటో బాల్స్ ఆర్డర్ చేసాం అన్నమాట. ఇది వచ్చేసి పిజ్జా చీజ్ అండ్ కార్న్, అండ్ ఇది వచ్చేసి లావా కేక్ చాక్లెట్. అండ్ వర్ష ఫేవరెట్ కదా, సో అందుకని చెప్పేసి మేము తీసుకున్నాము. రితిక, నేను అండ్ చింటూ, వర్ష, మేము నలుగురం కూడా చక్కగా ఈలోపు ఆకలేస్తుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఈలోపు మేము ఎంజాయ్ చేసేసాము. అది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఈలోపు అక్కకి అక్కడ మేము వెళ్ళేసరికి స్ట్రైట్నింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు వచ్చేస్తే వాళ్ళు మళ్ళీ క్రీమ్ రాస్తున్నారు. ఎందుకంటే హీట్ ఎక్కువగా పెట్టారు కదా! అందుకే మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదా అని ఒక క్రీమ్ రాస్తారు. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ వరకే ఉంచాలి అంతే. 10 మినిట్స్ ఇది కూడా యూజ్ చేసింది లోరియల్‌దే రాశారు స్మూతనింగ్ క్రీమ్. సో, అది అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసి బ్లో డ్రై చేసేస్తున్నారు. బట్ ఈ క్రీమ్ వచ్చేసి మనకి 48 అవర్స్ ఉండాలి. ఉండిన తర్వాత మళ్ళీ మనం 2 డేస్ తర్వాత వెళ్తే వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు. ఆ హెయిర్ వాష్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. అప్పుడు ఓవరాల్‌గా మీకు లుక్ అనేది తెలుస్తుందన్నమాట. సో, ఇప్పుడొచ్చేస్తే మేము స్మూత్నింగ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిలయన్స్‌లోని షాపింగ్ చేసాము. సో, వర్ష అండ్ రితిక వచ్చేసి షాపింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో, షాపింగ్ ఏం తీసుకున్నారనేది నేను మళ్ళీ మీకు వ్లాగ్ ఎండింగ్‌లో నేను చూపిస్తాను. సో, అప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి కదా! సో, 50% ఆఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్లోని ఒక 2 షర్ట్ టైప్ టాప్స్ తీసుకున్నాను అనమాట. సో అవి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఇది సో మేమిద్దరం శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాం. తను వస్తే తనతో పాటు మేము బయలుదేరిపోతాము. అండ్ అక్క, చింటూ అండ్ వర్ష వాళ్ళ ముగ్గురు కూడా బస్ ఎక్కి వెళ్ళిపోయారు మధురవాడ. సో వర్ష అయితే రానని చెప్పేసింది. సో అందుకే వాళ్ళ ముగ్గురు కూడా బస్ ఎక్కి వెళ్ళిపోయారు. నేను అండ్ రితిక శ్రీధర్ కోసం వెయిట్ చేస్తాం. సో తను వచ్చిన తర్వాత అప్పుడు మేము ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం తీసుకున్నాడని మీతో షేర్ చేసుకుని అప్పుడు ఈరోజు ఈ బ్లాగ్ నేను ఎండ్ చేసేస్తాను. ఓకేనా? ఫ్లైంగ్ కిస్ వచ్చి ఫ్లైంగ్ కిస్. వెరీ గుడ్. మరి ఇచ్చే ఫ్లైంగ్ కిస్. సో ఇప్పుడే నేను ఇంటికి రీచ్ అయ్యాను అండ్ నేను ఏం తెచ్చాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రజెంట్ అయితే నేను రిలయన్స్ ట్రెండ్స్లో నుంచి ఒక 2 టాప్స్ తీసుకున్నాను. అది మనం జీన్స్ మీద వాటి మీద వేసుకోవడానికి అని చెప్పి నేను సో సింపుల్గా ఉంటాయి కదా అని సో 2 తీసుకున్నాను. యాక్చువల్లీ షాపింగ్ వచ్చేసి అక్క చింటూ కోసం తీసుకుంది అండ్ షర్ట్ ఒకటి, నెక్స్ట్ జీన్స్ అవి తీసుకుంది, టీషర్ట్స్ అవిని. సో నేను కూడా ఇవి నాకు ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే ఇది బ్లూ కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో బ్లూ కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ చక్కగా మనం జీన్స్ మీద వాటి మీదకి, జగ్గిన్స్ వాటి మీదకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా ట్రెండీగా కూడా ఉంటుంది కదా. సో హ్యాండ్స్ అయితే నాకు ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అండ్ లిటిల్ బిట్ మనకి షర్ట్ టైప్ కాలర్ లానే వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేస్తే అండ్ దీని బ్రాండ్ వచ్చేస్తే ఇది ఫేక్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్, అంటే 600 రూపీస్. సో అండ్ నా సైజ్ వచ్చేసి ఇది స్మాల్ సైజ్ నేను తీసుకున్నది. సేమ్ ఇంకొకటి తీసుకున్నాను నేను. ఇంకొకటి వచ్చేస్తే వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇది. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో ఇలా ఉంటుంది అండ్ సేమ్ ఇది కూడా ఫిక్ బ్రాండ్దే అండ్ దీని కాస్ట్ కూడా 599 రూపీస్ అండ్ ఇది స్మాల్ సైజు. యాక్చువల్లీ మనం ఒకటి కొన్నట్టయితే మీకు 600 రూపీస్కి వస్తుంది. అదే మనం 2 కొన్నట్టయితే మనకి సో 200 ఆఫ్ వస్తుంది, అంటే 1000 రూపీస్కి నాకు ఈ 2 వచ్చాయి. ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్లో ఉన్నాయి, అలా ఉన్నాయి. బట్ నాకు ఇవి 2 కూడా నేను ఫ్లోరల్ ప్రింట్లోనే తీసుకున్నాను. చాలా బాగుంటాయి కదా అని సో సింపుల్గా ఇదే తీసుకున్నాను నేను, అంతే. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.